ఈ రోజైతే గివ్ అవే ఎవరో విన్ అయ్యారో చెప్తానని చెప్పాను కదా. సో వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము. నేను ఆ రోజు వీడియోలో మెన్షన్ చేసింది చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. కామెంట్స్ అయితే బాగా వచ్చినాయి. ఆ వీడియోకి కూడా రెస్పాన్స్ బాగా వచ్చిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుండి నేను చెప్పిన టైం వరకు కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాము, కొంచెం వాచ్ టైం వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అనుకున్నాయన్నీ అనుకున్నట్టు జరిగితే బాగానే ఉండేది కదా. ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదు. సో అందుకే కంటిన్యూస్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. కానీ నేను చెప్పింది చెప్పినట్టుగా ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళు అయితే చాలా తక్కువ మందే ఉన్నారండి. అంటే నేను చిన్నపిల్లలకి అనౌన్స్ చేశాను కదా గివ్ అవే అని. అందుకే అందరిలో అంత చిన్నపిల్లలు ఉండకపోవచ్చు కదా. సో 5 years వరకైనా ఓకే ఇద్దామని అనుకున్నాను నేను. నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయిన వాళ్ళైతే ఒక ఇద్దరేనండి. చూడండి ఎన్ని వీడియోస్ కి కామెంట్ చేశారన్నది కూడా నేను ఇక్కడ రాసుకున్నాను. విఎస్ లక్ష్మి అయితే 7 వీడియోస్ కి కామెంట్ చేశారండి. ఇందిరా కొండ అయితే 2 వీడియోస్ కి కామెంట్ చేశారు. దీపిక మెడిబోయిన 6 వీడియోస్ కి కామెంట్ చేశారండి. నాగసాయి రొంగలి అనే ఆమె అయితే 3 వీడియోస్ కి కామెంట్ చేశారు. ఇదిగో చూడండి, మీరు కూడా వెళ్ళి చూడండి కావాలంటే. ఎవరు ఎన్ని వీడియోస్ కి కామెంట్ చేశారన్నది కూడా నేను పర్టికులర్ గా రాసుకున్నాను. సో మెజారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఆ ఒక్క వీడియోకి మాత్రమే కామెంట్ చేశారండి. మిగతా రెండు పేర్లనే తీయలేదు కాబట్టి ఆ పేర్లు నేను తీసుకోలేదు. సో ఈ 2 పేర్లను ఇప్పుడు ఫోల్డ్ చేసి నేను మా బాబు చేత ఒక నేమ్ అయితే తీపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు నేను వీడియోస్ చేసేదాన్ని కదా, అప్పుడే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 3-4 years మట్టి వీడియోస్ పెట్టట్లేదు కదా. వాచ్ టైమ్ ఇంకా వ్యూస్ లేక మానిటైజేషన్ అయితే ఆగిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు మన ఛానల్ కొత్త ఛానల్కి ఎలా అయితే మానిటైజేషన్ చేసుకోవాలో అలా రీమానిటైజేషన్ అవ్వాల్సి ఉంటుంది. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి నేను మానిటైజేషన్ తీసుకుంటే కనుక తీసుకున్న ప్రతిసారి ఎంతో కొంత గివ్ అవే అయితే పెడదాము అనుకుంటున్నాను. అంటే అమౌంట్గా కాదు, ఇట్లానే ఏదో ఒకటి. సో ఇప్పుడైతే ఫ్రాక్స్ ఇచ్చాను కదా, శారీస్, ఇట్లా ఏదో ఒకటి గివ్ అవే పెడదామని అనుకున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా సాగితే కనుక నేను కంపల్సరీ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి నేను అమౌంట్ తీసుకుంటుంటే కనుక నేను కంపల్సరీ గివ్ అవేస్ అయితే పెడుతూనే ఉంటానండి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఏమీ అనుకోకుండా నేను ఫ్యూచర్లో కూడా గివ్ అవేస్ పెడతాను. అంతా మంచిగా వెళ్తా ఉంటే కనుక ఫాలో అవుతూనే ఉండండి ఛానల్ని, నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇప్పుడైతే వీటిని ఫోల్డ్ చేస్తున్నాను. వాడికి కూడా తెలీదు ఏ చీటీలో ఏది ఉందనేది. ఎవరు వరుసరు చీటీ ఇంకొకటి నా చేతిలోనే ఉంది. దీపిక. కానీ చాలా థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీరిద్దరూ కూడా మంచిగా అన్ని వీడియోస్కి రిప్లై ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమనుకోకండి, మళ్ళీ మన ఛానల్లో పెడుతూనే ఉంటాను. ఇవైతే వీడియోస్ కనుక యూస్ఫుల్ అవుతే మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. కంగ్రాట్స్ అండి దీపిక గారు, మీరే అనుకుంటా నిజంగా ఇస్తారా అని కూడా పెట్టారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోకి రండి, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాకు మెసేజ్ చేయండి. వీలైతే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, దాన్ని కూడా యాక్టివ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఎవరైతే చూస్తున్నారో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. నాకు వచ్చి పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. ఒకవేళ తెలియకపోతే వేద అండ్ యషి అని ఉంటుంది. ఓకేనా? వేద, VEDA వేద అండ్ యషి. యషి అనే స్పెల్లింగ్ అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. ఓకేనా?